చికెన్ బిర్యానీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే సండే కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చారని చెప్పేసి మీరు తీసుకొస్తారు కదా కర్రీస్, అవి మిగిలిపోతాయి. చికెన్, మటన్, ప్రాన్స్ అలాంటివి మిగిలిపోతాయి. ఇలాగ చక్కగా చేసి పెట్టేస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. మనం రీహీట్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ మారిపోయి ఫ్లేవర్ మారిపోయింది. ఎవ్వరు తినడానికి ఇష్టపడరు, బోరింగ్గా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసుకొని బాండీ పెట్టేసుకున్నాను. బాండీ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆల్రెడీ మనకి కర్రీలో ఆయిల్ అనేది ఉండిద్ది కాబట్టి ఆయిల్ అనేది ఎక్స్ట్రా అవ్వకుండా ఉండడానికి మనం కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. నేను కొంచెం ఒక 6 ఇంచు చెక్క, 4 లవంగాలు, అలాగే ఒక 10 ఇలాచీ వేసుకుంటున్నాను. ఈ బిర్యానీలో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే లవంగం, ఇలాచీ అన్నీ ఏగిపోయినాయి కాబట్టి 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరుక్కుని, అలాగే ఒక 3 పచ్చిమిర్చి సన్నగా చీలికల్లాగా తరుక్కొని వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆల్రెడీ కర్రీలో అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. స్పూన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి 2 టైమ్స్ వేసుకున్నాను. మా చిన్న బాబుకి ఏంటంటే బిర్యానీలు అంటే బాగా ఇష్టం. ఏ కర్రీ వండినా సరే బిర్యానీ ఉండాల్సిందే. ప్లెయిన్ బిర్యానీ అయినా, బగారా అయినా, అంటే నాన్ వెజ్ ఏది చేసినా సరే బిర్యానీ చేయాల్సిందే. ఇంకా సర్లే అని చెప్పేసి సండే అలాగో కొంచెం చికెన్ కర్రీ వండింది, మిగిలిపోయింది. అందుకని చెప్పేసేసని నేనైతే మిగిలిపోయిన ఈ చికెన్ని హీట్ చేస్తే మనకి టేస్ట్ మారిపోయిద్ది, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. అందుకని చెప్పేసి కొంచెం ఇలా అయితే నేను బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను 3 టమాటాలు చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. మీకు టమాటా ఫ్లేవరు ఇష్టమైతే కనుక ఇంకొక టమాటా కూడా మీరు వేసుకోవచ్చు. నాకైతే 3 టమాటాలు సరిపోతాయి అనిపించింది. అందుకని చెప్పేసి నేను 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడైతే టమాటాలు కూడా మగ్గిపోయినాయి. అంటే కంప్లీట్గా నేనైతే మగ్గించుకోలేదు. ఇలా స్మాష్ అయితే చాలు. ఎందుకంటే మనకి బిర్యానీలో ఆ టమాటా అనేది మనకి నోటికి తగిలితేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము. మా ఇంట్లో పుదీనా లేదు. మీకు కనుక పుదీనా ఉంటే కనుక ఎక్కువ క్వాంటిటీలో పుదీనా వేసుకోండి. బిర్యానీ అంటేనే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. ప్రస్తుతానికైతే పుదీనా మా ఇంట్లో అయిపోయింది, కొత్తిమీర ఉంది. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి తెచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు, కొంచెం మా వారైతే బిజీగా ఉన్నారు. మీకు ఇష్టమైతే బంగాళదుంపలు కానీ, పచ్చి బఠానీ కానీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అవి కూడా మనకి చికెన్ బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను వేయట్లేదు. లేదంటే అప్పుడప్పుడు అవి కూడా వేసి చేస్తూ ఉంటాను. చాలా బాగుండిద్ది. నిన్నంటే ఎక్కువ క్వాంటిటీలో చికెన్ తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పేసి చికెన్ అనేది మిగిలిపోయింది. ఇప్పుడైతే నేను పాలు వేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీకి పెరుగైనా వేసుకోవచ్చు, కాకపోతే మనం మ్యారినేట్ చేయట్లేదు కదా, అందుకని చెప్పేసి పెరుగు వేయట్లేదు. ఈ బిర్యానీకి పాలు పోస్తేనే చాలా టేస్టీగా అనిపించిద్ది అన్నమాట. ఆల్రెడీ మనం వండేసిన చికెన్తో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి పాలు అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. 1/2 kg వరకు ఉంది చికెను. ఈ చికెన్ కూడా ఇందుట్లో వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మనం ఎసరు వేసుకునేటప్పుడు తొలిపి వేసుకోవచ్చు.
ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టా నేను. ఈ బిర్యానీ చేద్దామన్న ఉద్దేశంతో నేను మార్నింగే తీసి బయట పెట్టాను. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము. నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో నేను వంట చేస్తున్నాను. అందుకే కొంచెం మీకు అటు ఇటు షేక్ అయినట్టుగా అనిపించినా సరే అడ్జస్ట్ చేసుకోండి. నాకు కలపడం కూడా కొంచెం కలుపుతుంటే ఫోన్ షేక్ అవుతుంది. ఇది కలిపి మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకున్నాను. నేను చెప్పాను కదా ఇది మిగిలిపోయిన కర్రీ అని చెప్పేసి, నేనైతే ఈ కర్రీని అంటే ఇగురులాగా చేసుకున్నాను. పులుసుగా ఉంటే తినడానికి కూడా అంత టేస్టీగా అనిపించదు. అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు కర్రీ వండినా సరే ఇలా దగ్గరికి ఇగురులాగా చేసేస్తాను. ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఉంచేసేసి అలా చేస్తాను అన్నమాట. ఇప్పుడైతే ఆ కర్రీ అలా మిగిలిపోయింది. ఇప్పుడైతే మనం రైస్ కుక్కర్లో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే రైస్ కుక్కర్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నేను గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ ముందే ఈ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం రైస్ కుక్కర్లోకి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. అంటే మనం ప్రిపేర్ చేస్తున్న కర్రీని రైస్ కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడైతే నేను కర్రీ అనేది రైస్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నిజంగా కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది నేను 1/2 kg చికెన్ అయితే తీసుకుంటే ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ ఒక గుజ్జు అనేది ప్రిపేర్ అయింది కదా, అది ఇది మొత్తం కలిపి 3/4 kg లాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే నేను వాటర్ వేసుకోవాలి. 1కి 1.5 వాటర్ వేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ బాస్మతి రైస్ నానపెట్టుకున్న వాటరు. చాలామంది ఈ నానపెట్టుకున్న వాటర్ అనేది యూస్ చేయకుండా వేస్ట్గా పడేస్తారు. అలా పడేయమాకండి. ఇవి నానపెట్టుకోవడం వల్ల ఈ వాటర్కి ఈ బాస్మతి ఫ్లేవర్ అనేది ఇవి 2 గ్లాసెస్ అయినాయి. ఆల్రెడీ ఇందులో కొంచెం గుజ్జు ఉంది. త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక ఇందులో చికెన్ మసాలా, గరం మసాలా అలాంటివి ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. నాకైతే ఈ కర్రీలో ఉన్న స్పైసీయే నాకు సరిపోయింది, అందుకని చెప్పేసి నేను వేసుకోలేదు. మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపోయిందేమో చూసుకోండి. ఒకవేళ చాలకపోతే కనుక ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన కర్రీలో సాల్ట్, కారం అన్నీ ఉంటాయి కాబట్టి నాకైతే ఈ స్పైసీ అనేది సరిపోయిద్ది. కాబట్టి నాకు సాల్ట్ తగ్గింది, అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టిద్ది. సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి రైస్ మెతికి అంటుకోకుండా ఉండడానికి అని చెప్పేసి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే రైస్ కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇంకంతేనండి, సింపుల్గా చికెన్ బిర్యానీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే సండే కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చారని చెప్పేసి మీరు తీసుకొస్తారు కదా కర్రీస్, అవి మిగిలిపోతే చికెన్, మటన్, ప్రాన్స్ అలాంటివి మిగిలిపోతాయి. ఇలాగ చక్కగా చేసి పెట్టేస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. మనం రీహీట్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ మారిపోయి ఫ్లేవర్ మారిపోయింది. ఎవ్వరు తినడానికి ఇష్టపడరు, బోరింగ్గా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుండిద్ది. బిర్యానీ రెడీ అయ్యే టయానికి మా వారు వచ్చారు. నిన్న సండే కదా, చికెన్ అంతా మిగిలిపోయింది. ఇంకా అది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి బిర్యానీ చేసి చికెన్ భలే ఉడికింది అసలు. ఇగో చూడు, ఇదిగో లేత బాస్మతి రైస్ తో వేసాను కానీ బాస్మతి రైస్ మంచి ఇవ్వలేదు, మోసం చేశాడా? శుద్ధ అయిపోయింది. వేడిగా ఇదండి జరిగింది. చికెన్ కర్రీ మిగిలిందండి, దాంతో బిర్యానీ చేసేసింది.
వాసనతో కడుపు నిండిపోతుంది. ఇక అది ఎలా ఉందంటే మ్యాగీలా తయారైంది. మ్యాగీలాగా అయిపోయింది. బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు కొంచెం బ్రాండ్ తీసుకోవాలి, లేదంటే కనుక కొంచెం దాంట్లో అవగాహన కూడా ఉండాలి. బాస్మతి రైస్ ఇవి కొత్తవియా పాతవియా అని చెప్పేసని అక్కడికి వాళ్ళని అడిగా నేను ఏది బాగుండిద్ది అని చెప్పేసాను. వాళ్ళేమో ఇదే బాగుండిద్ది అని చెప్పేసి అన్నారు. అయ్యా పట్టుకొని వచ్చారు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఓకే అది ఫ్రెండ్స్, ఎప్పుడైనా బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు ఓటికి 10 సార్లు ఆలోచించుకొని మంచి తీసుకోండి, లేదంటే మ్యాగీలా తయారైద్ది అనమాట. బిర్యానీ అలా మ్యాగీ అయింది. వద్దులే, నేను తింటాను, నేను వచ్చి తినేస్తాను. అది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిటికలో చికెన్ బిర్యానీ అంతే. చికెన్ కర్రీ మిగిలిందని మీరు అస్సలు మటన్ అయినా చికెన్ అయినా ప్రాన్స్ అయినా ఏదైనా చక్కగా ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకొని చెక్కమనేసేయాలి. మా ఆవిడ చూపించేస్తుంది. నాకు కూడా నేర్పేసింది ఫ్రెండ్స్. నేను కూడా మా ఆవిడ ఊరు వెళ్తున్నట్టు ఫీల్ అవట్లా. ఎందుకంటే హైదరాబాద్ వచ్చినప్పుడు 4 years బ్యాచులర్గా ఉన్నారు. జాబ్ నిమిత్తంగా వచ్చినప్పుడు ఆ 4 yearsలో ఆయన వంట చేసేసుకున్నారు. హైదరాబాద్లో కర్రీస్ అంతగా ఆయనకి పడేవి కాదు. అలా ఆయన వంట నేర్చుకున్నారు. ఆ వంట ఇప్పుడు నేను ఏదన్నా మరి విజయవాడలో ప్రూఫ్స్ అన్నీ విజయవాడలోనే ఉన్నాయి. మరి ఎప్పుడన్నా మరి అవసరం వస్తే నేనే తిరగాలి, ఈయనకి అసలు కుదరదు జాబు పర్పస్గా. ఇంకా అందుకని మధ్యలో నేను వెళ్ళొస్తూ ఉంటాను. వెళ్ళొచ్చినప్పుడు మరి పిల్లల క్యారేజీలు కట్టాలన్నా చేయాలన్నా మరి మా వారే చూసుకుంటారు. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మరి మరొక మంచి రెసిపీతో మరొక వీడియోలో మనం కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.